మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలను తెలుసుకున్నాం. జ్ఞానులు వచ్చి మరి ఒక తూర్పు దేశం నుండి వారు వచ్చి బెత్లెహేంలో పుట్టినటువంటి యేసు ప్రభు వారికి అన్ని వెదక్కుంటూ వచ్చి వారు తెచ్చినటువంటి కానుకలను ఎలా సమర్పించారో మనం ఈరోజు గమనిద్దాం. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మరి మేము ఆ యొక్క నక్షత్రమును చూచి ఆయన పూజింప ఉచితమని తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. అప్పుడు ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి శత పరిష్కారంగా తెలుసుకుని మరి మీరు వెళ్ళి పూజించండి, నేను కూడా వచ్చి పూజించేదనా అని చెప్పి వారిని కబ్బినట్లుగా మనం గమనించగలుగుతాం. అయితే 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియకును మరి ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి వారి యొక్క పెట్టెలను విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం మరి కానుకలుగా ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటాం ఈ యొక్క పత్రికలో. అయితే యూదులు రాజు మత్తయి సువార్త దేవుణ్ణి రాజుగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు కూడా మరి ఆయన యొక్క నక్షత్రాన్ని చూసి ఆయనను వెదకుకుంటూ వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి దేవుని యొక్క పని, నక్షత్రము దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ఈ యొక్క నక్షత్రము చేయగలిగినటువంటి పని ఏంటంటే జ్ఞానులను గమ్యం చేర్చడమే ఆ యొక్క నక్షత్రము లేక దేవుని యొక్క పని అయి ఉన్నది. అలాగే ఈ జ్ఞానులు విధేయత కలిగిన వారు ఎప్పుడైతే లోకరక్షకుడు పుట్టాడని వారి దాకా ఒక సమాచారం వెళ్ళిందో వెంటనే వారు కలిగి ఉన్నదని తీసుకుని మరి దేవుని దగ్గరికి రావటానికి వారు ఇష్టపడతా ఉన్నారు. అదే విధేయత. మరి వారికి తెలిసిన దానిని వారు తీసుకుని మరి దేవుణ్ణి చూడడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తూ ఉన్నారు. నేను ఈ ప్లాన్లో ఉన్నాను, నీవు నన్ను నడిపించు అని దేవుడు నీ నచ్చిన యొక్క బాటలో నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని పనిలో, దేవుని యొక్క ప్లాన్లో, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఇప్పుడు కూడా ఉండాలి. వారి యొక్క ఆత్మీయ జీవితంలో జ్ఞానులు విసుకుకోలేదు. ఎందుకంటే దేవుడు పుట్టాడని వారికి తెలిసినప్పటి నుంచి వారు ప్రయాణం చేసేటప్పుడు మరి చాలా కొన్ని ఒక సంవత్సరాలు దేవుని కలుసుకోవడానికి టైం పట్టింది. నిజమే, ఈరోజు మార్పు చెంది ఒక భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న నీ జీవితంలో కూడా మరి దేవుణ్ణి రాకడ సమయంలో కలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి భక్తిలో, ఆత్మీయ జీవితంలో విసిగిపోకుండా నీ యొక్క రక్షణ పాత్రను జాగ్రత్తగా చేతబూని మరి దేవుని కొరకు నిలబడాలని మరి ఈ యొక్క జ్ఞానం నుంచి కూడా మనం ఈ యొక్క పాఠంను మనం నేర్చుకోవచ్చు. మరి యేసయ్య కొరకు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మరి వీడు కనబడుతూ ఉన్నారు. బాధ్యత తీసుకుని నక్షత్రాన్ని చూసి నక్షత్రం వారిని నడిపించే మార్గములు నడుస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఎప్పుడైతే ఆ ప్రయాణం దగ్గరకు వస్తూ ఉందో, ఎప్పుడైతే ఆ ప్రయాణము ఇంకా కొద్ది గంటల్లో లేదా కొద్ది నిమిషాల్లో చేరుకుంటాము అనేటువంటి ఒక ఆలోచన ఉందో, వెంటనే వీరు ఆ యొక్క యోధియా దేశంలో ఉన్నటువంటి హేరోదు రాజును కలవటం మనం గమనించగలుగుతాం. నిజమే, మన భక్తి జీవితంలో కూడా దగ్గరగా 99% లేదా 90% దేవుని కంప్లీట్గా దేవుని యొక్క ఆలోచనలో ఇష్టపడుతూ ఉంటాం, వెళుతూ ఉంటాం. అయితే మన భక్తి వేగం పుంజుకుని అనేక వరాలు దేవుడు మన భక్తిని చూసి ఇచ్చి మరి అనేక రీతిలుగా మనం ఫుల్ఫిల్ అవుతూ ఇక దేవునికి ఇంకొంచెం సమయంలో సమీపం అవుతాం అనేటువంటి ఒక ఆ సందర్భంలో మనం చేసిన యొక్క తప్పేంటంటే మనము కూడా లోకం వైపు ఒక్కసారి మనకు తెలియకుండానే తిరుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు దేశం నుండి యోధా దేశం వరకు చాలా చక్కగా ఈ యొక్క జ్ఞానులు వారి యొక్క ప్రణాళిక చాలా చక్కగా ఆత్మీయ జీవితంలో అటు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా
వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఈ యొక్క యోదయ దేశంలో అడుగుపెట్టాడో వెంటనే వారు యూదా రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి మరి యూదుల రాజు ఎక్కడ పుట్టారని అడగడం ప్రారంభించారు ప్రియులారా. నిజమే. వీళ్ళు వెళ్ళడాన్ని బట్టి ఆ హేరోదు రాజుకి కూడా కలవరం వచ్చేసింది. ఆయన కూడా టెన్షన్ మొదలయ్యి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అనేటువంటి ఆలోచన, కలవరం, కంగారు. నేను కదా రాజుని, నేను కదా పరిపాలిస్తుంది. ఎక్కడో తూర్పు దేశం నుండి మీరొచ్చి మరి యూదుల రాజు ఎక్కడని నన్నే అడుగుతారేంటి అనేటువంటి ఒక తెలియని ఇబ్బంది, తెలియని బాధ, తెలియని తొందరపాటు, తన యొక్క సీటుకి ఏదన్నా నష్టం వాటిల్లిద్దేనో అనని ఒక కంగారు మరి ఏ రోజు మహారాజు యొక్క హృదయంలో జరిగింది. యేసయ్య పుట్టటంతోనే సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి హేరోదు రాజులో కలవరం ప్రారంభమైంది. నిజమే. దేవుడు ఆయనకు పనులు తన బిడ్డల ద్వారా చేయిస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాతానికి కలవరం, భయం పుడతా ఉంటాయి. దాని యొక్క సామ్రాజ్యాలు గజగజలాడుతూ ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వెళ్ళి వారి నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేయవలసిన వారు మరి కొంత 75% వరకు లేదా ఇంకా ముందు వరకు దేవునితో ప్రయాణం చేసినప్పటికీ కూడా లోకం వైపు ఒకసారి తిరిగారు ప్రియులారా. అలా తిరగటాన్ని బట్టి మళ్ళా సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క హేరోదును కలుసుకోవడం జరిగింది. వీరు కలుసుకోవడాన్ని బట్టి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి మగబిడ్డలందరినీ కూడా ఈ యొక్క రాజు చంపించేస్తాడు. నిజమే. ఆయన పెద్దగా ఉన్నాడేమో, లేదా ఉన్నత పదవిలో ఉన్నాడంటే ఒక యమనస్తుడేమో నాకైతే తెలియదు. కానీ చిన్న బిడ్డను అంటే తన ఆ టయానికి తన జనరేషన్లో నుండి తను తప్పుకొని తన బిడ్డలు ఎక్కొచ్చు ఆ యొక్క సింహాసనం. దానికి కూడా అడ్డు రాకుండా తరతరాలు తొలగించాలని 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా ఈయన చంపించేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి జ్ఞానులు యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆ యొక్క నక్షత్రాన్ని చూడడం మానివేశారు. దేవుని యొక్క నడిపింపును పక్కన పెట్టారు. దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టారు. దేవుని యొక్క స్వరాన్ని పక్కన పెట్టి లోకంలో ఆ యొక్క హేరోదు రాజుని కలుసుకోవడం అనేది వీరి జీవితంలో మరి మన ఆత్మీయ జీవితానికి ఇది ఒక పాఠమే. ఎందుకంటే మనం కూడా చాలా సందర్భంలో దేవుని ఆలోచన ప్రక్కన పెడతాం, దేవుని నడిపింపు ప్రక్కన పెడతాం. మరి మనకు నచ్చినట్లుగా, మనకు తెలిసినట్లుగా మరి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. నిజమే కదా. మరి తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు చేసినట్లు మన భక్తి జీవితంలో మనం చేసేటువంటి అవకాశం ఉంది. తొలి దినాల్లో అలాంటి అవకాశం మనం ఇవ్వం. కానీ భక్తిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అవకాశాన్ని మన భక్తి జీవితంలో కల్పిస్తాం కనుక నేను మిస్సింగ్ మార్క్ అంట. ఎప్పుడు కూడా మన దృష్టి మన ప్రభు వైపునే ఉండాలి. మనం ప్రభు వైపే చూడాలి. అలా చేసినప్పుడు దైవ దీవెనలు మనం పొందుకున్నాం. ఆ తర్వాత ఈ యొక్క నక్షత్రం మనమే అవ్వాలి. ముందు దేవుడి నక్షత్రం అని చెప్పాను. తర్వాత ఆ నక్షత్రాన్ని చేసినప్పుడు జ్ఞానుల ప్రయాణము జీవితం బాగుందని చెప్పాను. తర్వాత మరి జ్ఞానులు యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆ యొక్క నక్షత్రాన్ని చూడడం మానివేయటాన్ని బట్టి మరి హేరోదు రాజును కలుసుకోవడాన్ని బట్టి జరిగినటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన బాధ్యత, మనం కూడా నక్షత్రం. మనం కూడా వెలుగుతూ ఉండాలి. ఎలా వెలగాలంటే ఒరిజినల్ స్టార్స్ లాగా మనం వెలగాలి పరలోకములో. అందుకే దానియేలు గ్రంథంలో అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశమందుల నక్షత్రముల వలె వెలుగుతూ ఉందరు. అలాంటి హెవెన్లీ స్టార్స్గా మనం ఉండాలి. అలాగే డూప్లికేట్ స్టార్గా మనం ఉండద్దు. మీకు తెలుసా మన యొక్క డూప్లికేట్ స్టార్ ఎవరంటే లూసిఫర్. దేవుని ముందు వెలిగినట్టే వెలిగింది, దేవునితో ఉన్నట్టే ఉంది, దేవుని ఆరాధించినట్టే ఆరాధించింది. కానీ హృదయంలో గర్వించినది తనకంటూ ఒక స్థానం కావాలని ఒక లేని రంగు మూసుకున్నట్లుగా ఒక డూప్లికేట్ నక్షత్రంలాగా మెరిసింది. మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒక డూప్లికేట్ స్టార్గా నీవు ఉండొద్దు. నువ్వు ఒక పరలోకమందలి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రంలాగా నువ్వు ఉండాలి. అలా నువ్వు ప్రకాశించినప్పుడు నువ్వు ప్రకాశిస్తావు, అనేకులను కూడా నువ్వు ప్రకాశింపజేస్తావు.
నీ యొక్క వెలుగు కరెక్ట్‌గా ఉన్నప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని అందరూ కూడా చూసి, గమనించి ఆ వెలుగులోనికి రావడానికి సహాయం ఆ వెలుగులోనికి రావడానికి ఒక మార్గం దొరుకుతుంది. వెలుగు, మహిమ, రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకిచ్చినప్పుడు, ఆ నక్షత్రములాగా నిరంతరము కూడా నీ వెలుగుతూ, అనేకులను వెలిగిస్తూ, మరి ప్రభు రాకడ వరకు కూడా నమ్మకంగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్టి వెలుగును, అట్టి కృపను దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.